పాలక్ చపాతీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాలక్ చపాతీ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఫ్రెష్ పాలకూర తీసుకొని కడిగి అవి కొంచెంగా ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని దానికి కారంకి తగినంత ఒక 3 or 4 పచ్చిమిర్చి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాన్నంతా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ బాగా ఫైన్గా పట్టుకోవాలి. గోధుమ పిండి ఒక బౌల్లో తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని స్లోగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ సరిపోకపోతేనే వాటర్ వేసుకోవాలండి, సరిపోతే అదే చాలు. ఒక 1 hour సేపు చక్కగా ఇలా మూత పెట్టుకోవాలండి. మూత తీసి చూస్తే బాగా నానిపోయి ఉంటుందండి పిండి. చక్కగా మనము చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా పిండిని అటు ఇటు డిప్ చేసుకొని రౌండ్ మొత్తం కూడా బాగా అద్దుకొని చక్కగా చపాతీ కర్రతో చపాతీస్ చేసుకొని ఇది ఇలానూ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అప్లై చేసుకొని కొంతమంది మడత పెట్టుకొని చేసుకుంటేనే ఇష్టంగా ఫీల్ అవుతారండి. సో ఇలా మడత పెట్టుకోవచ్చు. ఈ షేప్స్ కూడా ట్రయాంగిల్, స్క్వేర్ మన ఇష్టం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు అండి. చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న పాలక్ చపాతీని వేసుకొని అటు ఇటు బాగా కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. కాలకు ముందుగా వేసుకుంటే అది బాగా బాయిల్ అవ్వదు. సో నెక్స్ట్ ఇలా బాగా అటు ఇటు కాలినాక అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పాలక్ చపాతీ రెడీ. దీనికి సైడ్ డిష్ రైతా కూడా తినచ్చండి. ఉట్టి పెరుగుతో కూడా సర్వ్